హాయ్ అన్న, ఆవు పేడతో కల్లాపు ఎలాగేస్తారో ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. చూడండి, ఈరోజు మా అమ్మ అయితే ఇంటి ముందు కల్లాపు వేస్తే ఎలాగేస్తుందో. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం ఉంది ఏంటి అనేది. మన భారతీయులే కాక విదేశీయులు కూడా ఆవు పేడ ఎంతో గొప్పదని చెప్తున్నారు. ఆవు పేడ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది అగ్రికల్చర్లో కానీ లేదా బయోగ్యాస్ ప్రొడక్షన్లో కానీ లేదా హెల్త్ అండ్ ట్రెడిషనల్ పర్పస్లో కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, మా అమ్మ అయితే ఎలాగా కలుపుతుందో పేడ అయితే. ఆ ఆవు పేడ అంతా ఒక బకెట్లో వేసి వాటర్ వేస్తుంది, అదంతా కలుపుతుంది నీట్గా. మీరు చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ఇలాగ ఆవు పేడతోనే కల్లప్ప అయితే వేస్తారు. ప్రతి ఇంటి ముందు కూడా పచ్చగా కల్లప్ప అయితే వేసుకుంటారు. ఇది మన పెద్దల కాలం నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మా అమ్మ ఎలాగేస్తుందో కల్లప్పు. అవ్వండి, తగినంత వాటర్ అయితే తీసుకుంది. ఫస్ట్ ప్యాడ్ అయితే వేసి నీటికి కలిపింది. అవ్వండి, ఆ ప్యాడ్ అయితే సపరేట్ చేసి పెట్టుకుంటారు. అది అయిపోయిన వెంటనే కొంచెం వేసుకుంటారు అనమాట. మళ్ళీ ఈ పేడతో అయితే ఎండాకాలంలో పిడకలు అయితే కొట్టేవారు మా మామ అప్పట్లోని. ఇప్పుడైతే ఎక్కడ కనబడట్లేదు. అలా పిడకలైతే చేసి ఎండిన తర్వాత పొయ్యిల్లోకి అయితే ఉపయోగించేవారు కట్టెల్లాగా. ఇంతట్లో మా బామర్ది అయితే కొబ్బరికాయ అయితే నా కోసం కొడుతున్నాడు. చూడండి ఎంత నీట్గా కొట్టి నాకు ఇస్తున్నాడు. అగోండి, చూడండి ఎలాగిస్తున్నాడు. ఫుల్ ఎండలో ఆ కొబ్బరి నీళ్ళు తాగితే ఉన్న సుఖమే వేరు. ఇంతట్లో మా అమ్మ అయితే ఆ కల్లాపను రెడీ చేసుకొని మళ్ళీ వేయడానికి రెడీ అయింది. ఆల్రెడీ సగం వేసింది ఆ పక్కంతా. ఇంటి ముందు ఇలాగా ఆవు పేడని కల్లపులాగా జల్లడం వల్ల మన ఇంట్లోకి సూక్ష్మక్రిములు అయితే రావు అంత వేగంగా. చూడండి మా అమ్మ అయితే ఎంత నీట్గా వేస్తుందో. కల్లప్పు ఒక లెవెల్ మీద వేస్తుంది. ఆ డొక్కుతో పట్టుకొని వాటర్తో చిలకరిస్తుంది. అంతా ఒక లెవెల్ మీద పడుతుంది వాటర్ అంతా. అత్యంత వేడిని కూడా నియంత్రించే శక్తి ఆవు పేడలో ఉంటుంది. ఇంకా ఈ ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవ్వండి, బకెట్తో అయిపోయినట్టుంది, మళ్ళీ కలుపుతుంది. ఇందాక మా బామర్ది కొబ్బరికాయ అయితే కొట్టాడు కదా, అది ఈ చెట్టుది. ఈ చెట్టు నేనే వేసాను. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ కాయ కాసింది. ఆ ఫస్ట్ కాయ నాకే ఇచ్చాడు కొట్టేసి. ఎన్నో సంవత్సరాల తర్వాత కాసింది చెట్టు అయితే. చూడండి గెల ఎలాగేసిందో. మళ్ళీ ఆడి కోసం ఇంకో కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాడు. చూడండి ఎలా కొడుతున్నాడు. పల్లెటూరులో అయితే కొబ్బరికాయ నెలగా తాగుతారు. తాగుతుంటే అమృతంలా ఉంటుంది, చాలా బాగుంటుందండి కొబ్బరికాయ అయితే ఇలా తాగితే. కొబ్బరికాయ తాగిన తర్వాత మా బామర్ది అయితే కొబ్బరి గుజ్జులు అయితే తీసాడు. చూడండి ఎంత లేతగా ఉందో, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంతట్లో మా అమ్మ అయితే కల్లప్పేయడం ఇంకా కంటిన్యూ చేస్తుంది. అవ్వండి, ఆ చిన్న చెట్టు చూశారు కదండి, ఆ పెద్ద చెట్టు ఫస్ట్ నేను వేసాను. అది చాలా పెద్ద చెట్టు అయింది. ఆ చిన్న వేరు వచ్చి ఇంకో చిన్న చెట్టు పుట్టింది పక్కన. అవ్వండి, మధ్యాహ్నం 1 గంటగా పక్కన మంచం వేసుకుని పడుకుని చాలా బాగుంటుంది. అవ్వండి, ఇదే మా ఇల్లు. ఈ చుట్టుపక్కల చూడండి, ఇదంతా మా కళ్ళం అండి. ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు. ఇంతట్లో మా అక్క అయితే ఏదో చైనా వంటలు అయితే వండేస్తుంది. చూడండి, ఏదో కలిపి పోగెట్టేసింది. నాకైతే ఉప్పు చూడమని ఇచ్చింది. నా మీద ప్రయోగాలు చేయొద్దని తిరిగి ఇచ్చేసాను. చూడండి, ఉప్పు వేసి చిన్న కూరగాయలు వేసి ఇచ్చింది. ఇంతట్లో మా అమ్మ అయితే ఫుల్గా చక్కగా వేసింది కల్లప్పు ఇంటి ముందు. చూడండి ఎంత బాగుందో, నీట్గా పచ్చగా ఉంది. ఇలా వేసుకోవడం వల్ల గాలిలో గట్ట దుమ్ము గట్ట ఎగరదు. చూడండి ఎంత నీట్గా వేసిందో, పచ్చగా ఉంది మొత్తం అంతా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఇంకా ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. బాయ్ బాయ్.